ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుత్వ పైన మన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడైన యేసయ్య, మీకు వందనాలు. మరొక మంచి సమయం ఇచ్చినందుకు వందనాలు. అయినా నీ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మేము గమనించి వాక్యానుసారంగా జీవించటకు మమ్మల్ని ప్రేరేపిస్తున్నందుకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా, నీ నామ మహిమార్థమై నీ కార్యములు మా జీవితంలో జరిగించి మరెక్కువ విశ్వాసముతో నింపమని, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ వాక్యము ద్వారా మరొకసారి మా హృదయాలతో మాట్లాడి పరలోక సంబంధమైన మంచి సిద్ధపాటును అనుగ్రహించమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు వేషము అనేటువంటి విషయం గురించి మనము ధ్యానం చేద్దాము. వేషము అంటే ఏంటి? వాస్తవానికి తమ రూపాన్ని కప్పుకొని వేరొక రూపాన్ని ప్రదర్శించడం, తమ రూపం కనపడకుండా మరొక రూపాన్ని చూపించే ప్రయత్నమే వేషం. ఉన్న స్వభావాన్ని మార్చి వేరొక స్వభావాన్ని, లేని స్వభావాన్ని ఉన్నట్టుగా చూపించడమే వేషం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము చదువుతూ ఉన్నాను. మీరు ఉపవాసము చేయున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై యుండకుడి. 6వ అధ్యాయము 16వ వచనం. మనం ఎలా ఉండాలి ప్రియులారా, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలు బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఈ 6వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు వారి స్వయంగా చెప్పినటువంటి మాట, మీరు ఉపవాసము చేయున్నప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. చాలామంది ఉపవాసం చేయడం అనేది మనం చూస్తాం. మనమందరము కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఉపవాసం చేయున్నప్పుడు ఎలా ఉండకూడదు అంటే వేషధారుల వలె ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యము మన ముఖ్యంగా యేసు ప్రభు వారు మనతో చెప్తూ ఉన్నారు. యేసయ్య చెప్పే మాట, చాలామంది వేషధారుల వలె ఉంటున్నారు. వేషధారులు ఏం చేస్తారు? వేషధారులు ఉపవాసం చేసినప్పుడు దుఃఖముకులై ఉంటారంట. ఉపవాసానికిను దుఃఖముఖానికి మరి సంబంధం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఉపవాసము ఉన్నాము అంటే మేమేం తినట్లేదు, ఏమీ తాగట్లేదు, కాబట్టి మాకు చాలా నీరసం వచ్చేసింది, ప్రభు కోసం మేము కడుపు కట్టుకున్నాం, ఆకలి ఓర్చుకున్నాం, ఆకలి బాధ భరిస్తున్నాం, ఇలా చూపించుకోవడం కోసం మేము 2 రోజుల నుంచి తినలేదు, 4 రోజుల నుంచి తినలేదు. ఈ మధ్య ఒక క్రొత్త విషయం మనం చూస్తూ ఉన్నాం. 40 డేస్ లెంట్ డేస్ జరుగుతూ ఉన్నాయి. అందులో అనేక రకాలైనటువంటి క్రొత్త ఆచారాలన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈ లెంట్ డేస్ 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో వాళ్ళ వ్యవహారాలను బట్టి, వారి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి, వారు చూపించేటువంటి క్రియలను బట్టి వీరు ఉపవాసంలో ఉన్నారు అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రజలు అర్థం చేసుకోవాలని మనం ఏం చేయక్కర్లేదు. మనం చేసేటువంటి పని దేవునికి తెలిస్తే చాలు, దేవునికి తెలిసేలాగా చేయాలి. కానీ విచారం ఏంటంటే, మనం చేసే ప్రతి పని మనుషులకు చూపించుకోవాలి అనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉంటాం. దానివల్ల మనకు నష్టం. అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రియులారా, మన యొక్క ఉద్దేశ్యము దేవునికి కనబడవలననియా లేక మనుషులకు కనబడవలననియా? ఆలోచన చేస్తే ఇక్కడ వాక్యంలో యేసు ప్రభువారే ఏమన్నారు? మీరు ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని చేస్తున్నారు, మీ ముఖాల్ని వికారం చేసుకుంటున్నారు. మనుషులకు కనబడాలని చేస్తే ఏం ప్రయోజనం? మనకు ఏదైనా చేసేది ఉంటే దేవుడు చేస్తాడా, మనుషులు చేస్తారా? ఉపవాసం చేయడం అనేది
స్పిరిచువాలిటీకి సంబంధించినది, ఆత్మకు సంబంధించింది, ఆత్మీయమైనటువంటి విషయం. ఈ ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైనటువంటి కార్యాన్ని మనుషులకు చూపించుకుంటే ఏం ప్రయోజనం? చాలామంది చేసేటువంటి పొరపాటు ఇదే. మనుషులకు చూపిస్తే మనుషులు ఏం చేస్తారు? వారు జాలి పడతారు, లేకపోతే మనల్ని ఎంతో గొప్పగా చూస్తారనో ఏమో. వాస్తవానికి ఉపవాసం అనేది మనిషికి సంబంధించింది కాదు. ఉపవాసం అనేది మనిషికి దేవునికి మధ్యలో ఉండాల్సినటువంటి విషయం. దేవునికి మనిషికి మధ్యలో ఉండాల్సినటువంటి విషయాన్ని తీసుకెళ్ళి మనిషికి మధ్యలో పెడుతున్నారంటే అది అజ్ఞానమే తప్ప వేరొకటి కానే కాదు. ఈరోజు యేసు ప్రభువారు చెప్పినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీ ఉపవాసం చేస్తున్న విషయం నీకు దేవునికి మధ్యలో ఉండాలి, నీకు దేవునికి మాత్రమే తెలియాలి, మూడో వ్యక్తికి తెలియాల్సినటువంటి అవసరత లేదు. ఎవరు చూపించుకుంటారు అంటే కేవలం వేషధారులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు. నిజమైన భక్తి చేసేవాళ్ళు, నిజమైన విశ్వాసము, నిజమైనటువంటి దేవుని మీద నమ్మకం కలిగిన వారు, యథార్థవంతులు, మంచి భక్తి చేసేవారు ఈ ఉపవాసం చేసేటప్పుడు ఇతరులకు చూపించుకోరు, ఇతరులకు కనబరుచుకోరు అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. ఈ మత్తయి సువార్తలోని 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇందాక కూడా మాట చూసాం. ఏ మాట అంటే, మీ ఫలం మీరు పొందారు. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వారికి రావలసినటువంటి ఫలము, వారికి చెందాల్సినటువంటి జీతం వారికి చెందుతుంది. జీతం ఇచ్చేది దేవుడే ప్రియులరా. ఇలాగ వేషధారులాగా ఉండి వేషాలు వేసేటువంటి పరిస్థితిలో ఉంటే వారికి రావాల్సిన జీతం వారికి దొరుకుతుంది. ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీవు ఏం పని చేస్తున్నావో ఆ పనికి తగిన ఫలం నీవు ఖచ్చితంగా పొందుతావు, పొందినట్టే. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఈ రెండవ మాటలో మనం చూస్తున్నది ఏంటంటే, ప్రియులరా, ధర్మం చేసేటప్పుడు కూడా దేవునికి తెలియాలి అనేదే మనం చేయాలి. అందుకే మరొక మాట మనం చూస్తాం, నీవు ధర్మం చేయునప్పుడు నీవు కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతితో చేస్తే కుడి చేతికి తెలియకూడదు అని. అది రహస్యంగా చేయాలి, అది నీవు చేసేటటువంటి పని దేవుడు చూడాలి అనేటువంటి విషయము, దాని మీద ఎక్కువగా ప్రాముఖ్యత కలిగి ఉండాలి. కానీ వాస్తవానికి చాలా భిన్నంగా మనుషులందరూ చేసేటువంటి పని ఏంటంటే, నేను మనుషులకు చూపించుకోవాలి, మనుషులు నన్ను పొగడాలి, మెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయారు. మనుషులు పొగిడితే ఏమొస్తుందండి? కాసేపు ఆనందం, సంతోషం. ఆ తర్వాత కానీ దేవుడు గనక మెచ్చుకుంటే దేవుడిచ్చే బహుమానాలు అవి శాశ్వత కాలం ఉండేటువంటివి. దయచేసి గుర్తుపెట్టుకుందాం. తాత్కాలికమైనటువంటి వాటిని, మనుషుల వలన కలిగేటువంటి వాటిని కోరుకుంటే తర్వాత చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మనుషుల వైపు కాదు మనం చూడాల్సింది, మనము దేవుని వైపు చూద్దాం ప్రియులరా. చాలామంది సమాజంలో ఈ వేషధారులు ఉన్నారు. రకరకాల వేషాలు వేసుకుని వారు అనేక రకాలైన పనుల్లో నిమగ్నం అవుతున్నారు. వాళ్ళందరూ కేవలం ఫోటో పోజులకే పరిమితం అయిపోతారు. నేను చిన్నప్పుడు నా బాల్య దినాల్లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేశానండి. ఎన్ఎస్ఎస్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, నేషనల్ సర్వీస్ స్కీమ్. అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఆ ప్రోగ్రాంలో అసలు అది సర్వీస్ స్కీమ్, అందులో ఉన్న వాళ్ళందరూ సర్వీస్ చేస్తామని వచ్చే వాలంటీర్సే. అందరూ సర్వీస్ చేసేటువంటి వారిలో సర్వీస్ చేస్తూ ఉంటే ఎప్పుడూ సర్వీస్ చేయని ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా ఒక వాలంటీరే, పనిచేయడానికి అసలు ముందుండడు, వెనకుంటాడు. ఆయన వచ్చి చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడు. ఏమి ఈయన చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడు, ఆయన పనిచేయడానికి వెనుకుంటాడు కదా అని అనుకునే సమయంలో నేను గమనించింది ఏంటంటే, న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు.
ఆ ఫోటో తీసుకుని పేపర్లో వేయడానికి, న్యూస్ కవర్ చేయడానికి వచ్చారనమాట. ఈయనకి పేపర్లో పడడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ఏం చేశాడంటే అప్పటిదాకా పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి చీపిరి లాక్కొని చీపిరి పట్టుకుని ఊడుస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఏం తెలియనటువంటి ఆ ఫోటోగ్రాఫర్కి, ఆ న్యూస్ టేకర్కి ఆయన నిజంగానే పనిచేస్తున్నాడేమో అని చెప్పి ఫోటో క్లిక్ చేశాడు. ఆ తర్వాత న్యూస్ పేపర్లో కూడా ప్రింట్ చేయడం జరిగింది. చాలా నవ్వొచ్చింది. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితులను గమనించినప్పుడు కాస్త బాధ వేస్తుంది. కొంతమంది మీడియాకి ముందుంటారండి, పబ్లిసిటీకి ముందుంటారు. పనిచేసేదేమో తక్కువ, పబ్లిసిటీ కోరుకునేదేమో ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మరి పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు, మరి ముఖ్యంగా దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. ఎవరిని ఎప్పుడు ఎలాగ పైకెక్కించాలో, ఎవరిని ఎప్పుడు ఎలాగ పైనుంచి కిందకి దించాలో కూడా మనుషులకు తెలుసు, ఇంకా ముఖ్యంగా దేవునికి కూడా తెలుసు. అందుకే వేషాలు పనికిరావు, వేషధారణ మంచిది కాదు. మనమందరం కూడా యథార్థంగా మనం జీవించాలి. మనమందరం ఎప్పుడు యథార్థంగానే మాట్లాడాలి. మన పనులు కూడా యథార్థంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. మూడవది చూడండి, ఇక్కడే 6వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 3 సార్లు 3 విషయాలు, వేరువేరు సందర్భాలు. మొదటిది ఉపవాసం చేయడం, రెండవది ధర్మము చేయడం, మూడవది ప్రార్థన చేయడం. ధర్మం చేయడం అనేది, ఉపవాసం చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఏమండి పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం కూడా వేషమేనా? ఇందులో ఇంకా ముఖ్యంగా మనం గమనిస్తే మనుషులకు కనబడాలని చేసే ప్రార్థనలు కూడా ఉంటాయా? మనుషులకు కనబడాలని చేసే ప్రార్థనా పరులు కూడా ఉంటారా అంటే అందులో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తారట. ఆ ప్రార్థన కూడా దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారట. వారు పబ్లిక్ ప్లేసెస్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారట. పర్సనల్ లైఫ్లో వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం అరుదు. కానీ నేను ప్రార్థనాపరుణ్ణి, భక్తిపరుణ్ణి అని చూపించుకోవడం కోసం నలుగురు మధ్యలో ప్రార్థన చేయడానికి ఆరాటపడతా ఉంటారు. మనుషులు మెచ్చుకోవాలి, వాళ్ళ ప్రార్థన విధానాన్ని మెచ్చుకోవాలి, వారు ఎంత భక్తిపరులో, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారో అని మనుషుల చేత అనిపించుకోవాలి. అసలు ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడుతున్నామనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనము మనుషులు చూస్తున్నారా లేదా, నేను చేసే ప్రార్థన మనుషులు వింటున్నారా లేదా అనే దృష్టితో మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఎందుకు వింటాడు? దేవుడు ఎందుకని సమాధానం ఇస్తాడు? దేవునికి ఏం పని? నువ్వు ప్రార్థన చేసే ఉద్దేశం వేరైనప్పుడు దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడు? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నీవు దేవునితో మాట్లాడుతూ ఉంటే, నీవు దేవునిని అడుగుతూ ఉంటే, నీ యొక్క ధ్యాస అంతా దేవుని మీద ఉండాలి. దేవునితో నీవు సంభాషణ చెయ్యాలి. నీ మనసంతా దేవుని మీద పెట్టాలి. నీవు దేవునిని అడిగేటప్పుడు నీ మనసంతా దేవుని మీద లేకుండా నీ మనసంతా మనుషుల మీద పెట్టి నీవు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? ఎలా జవాబిస్తాడు? కార్యం ఎలా జరుగుతుంది? గుర్తుపెట్టుకోండి. అందుకే వారికి ఏ ఫలము దొరకదు. అలాగా వారు నటించారు కాబట్టి, మనుషుల కొరకు వారు ప్రార్థించారు కాబట్టి దేవుడు కూడా ఏం చేయాలో అదే చేస్తాడు. ఈ 3 విషయాల్లో కూడా మనం నేర్చుకున్నటువంటి మాట అదే. చివరిగా ముగింపులో మనం చూసేది ఏంటి? వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నా. నిశ్చయంగా వారికి ఏ ఫలం రావాలో ఆ ఫలం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం, అనుమానం లేనే లేదు ప్రియులారా.
చాలా జాగ్రత్త. ప్రార్థన చేసే విషయంలో కూడా మనం వేషధారులుగా ఉంటే అంతకు మించినటువంటి భయంకరమైన విషయం వేరేది లేనే లేదు ప్రియులరా. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుదాం. 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూసారా, ఇక్కడ శాస్త్రుల గురించిన మాట. వేషధారులైనటువంటి శాస్త్రులారా, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరు పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు ఇస్తున్నారట. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? పుదీనా ఆ రోజుల్లో ఎంత ఖరీదు ఉందో నాకు తెలియదు, కానీ ఈ రోజుల్లో పుదీనా కట్టొచ్చి 3 రూపాయలు, లేకపోతే 4 రూపాయలు ఉంది. అందులో పుదీనాలో కూడా ఏమండి 10వ భాగం తీస్తున్నారంటే అది చాలా చిన్న విషయం. పుదీనా పక్కన పెట్టిన సోపు కూడా అంతే, లేక జీలకర్ర అయినా అంతే. ఇవన్నీ చాలా తక్కువ ఖరీదైనటువంటి వస్తువులు, చాలా తక్కువ మరి రకం, లేకపోతే చాలా తక్కువ విలువ కలిగినటువంటివి, చాలా తక్కువ ఖరీదైనటువంటి వీటిలో వీరేం చేస్తున్నారంట? 10వ భాగము తీస్తున్నారంట. మేము దేవునికి ఇస్తున్నాం అంటే ఈ చిన్న చిన్న వాటిలో కూడా మేము చాలా నమ్మకంగా ఉన్నామని చూపించుకునే ప్రయత్నం అన్నమాట. ప్రియులారా, ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. జీలకర్రలో, సోపులో, పుదీనాలో చాలా తేలికగా చేయగలిగినవి ఏవి ఉన్నాయో ఎన్నుకొని అవి చూపించేసి, అవి మేము చేస్తున్నాము అని ప్రజలకు చూపించి, మేము అన్నీ కూడా చేస్తున్నాము, దేవుడు మాకు చెప్పిన ముఖ్యమైన ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాము అని నమ్మించే ప్రయత్నం అన్నమాట. వాస్తవానికి వారు ముఖ్యమైనటువంటి వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఏదో చాలా చాలా సున్నితమైన, చాలా తేలికపాటివి. అది ఎందుకంటే మనుషులను నమ్మించడానికి, భక్తిపరులుగా చూపించుకోవడానికి, మనుషుల చేత గొప్ప పేరు సంపాదించుకోవడానికి, గొప్పవారిగా పరిగణించబడడానికి చేసే పనులు అన్నమాట. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట చూసారా, మీరు ఈ చిన్న చిన్న విషయాల్లో చేస్తున్నారు కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. న్యాయము, కనికరం, విశ్వాసం ఇవేంటివి? చాలా ప్రాముఖ్యమైనవి. చాలా ప్రాముఖ్యమైన వాటినేమో విడిచిపెట్టేస్తున్నాం. చాలా తెలివి కలిగినటువంటి వారిగా వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది కదండి. చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఎవరి కోసం ఈ భక్తి? ఎవరికి చూపించుకుంటున్నాం? మరలా ఒక్కసారి ప్రశ్న వేస్తూ ఉన్నాను, ఎవరి కోసం చేస్తున్నాం ఈ భక్తి? బహుమానం ఇచ్చేదెవరు? ఫలం పొంది ఆనందించేదెవరు? దేవుడు ఫలం ఇస్తే ఆ ఫలం పొందేది మనమే. దేవుడిచ్చే ఫలాన్ని అనుభవించేది ఎవరికి వారే. దేవుడు ఎవరికి ఇస్తే వాళ్ళకే ఆ ఫలం దక్కుతుంది. అందులో ఎవరు షేర్ అడగరు కదా. ఈ రోజున దేవుడు నాకు ఎక్కువ ఇచ్చేస్తే మళ్ళీ ఎవరన్నా ఏమైనా అడుగుతారేమో అనేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో అనిపిస్తూ ఉంది. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, మనుషుల దగ్గర పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నాం కానీ దేవుడు చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు అనేటువంటి విషయాన్ని ఎంత తేలికగా మర్చిపోతున్నాం. చాలా దుఃఖకరమైనటువంటి విషయం. మరొక మాట మీ అందరికీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 23వ అధ్యాయం 25వ వచనంలో, ఇక్కడే 23, 25లో మనం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. చాలా బాధాకరమైన విషయం. వీళ్ళు చేసే పని ఏంటంట, బయటికి శుభ్రంగా గిన్నెలు తోముతారట, కానీ లోపల మాత్రం కనీసం నీళ్లు పెట్టి కూడా తొలపరు. నీళ్లు పెట్టి కూడా మరి చక్కగా క్లీన్ చేయరు, శుభ్రం చేయరు. నీళ్లు పెట్టి
తొలపడం అంటే చాలా తేలిక. ఏ ప్లేట్ అయినా ఏ గిన్నె అయినా మరి తిన్న వెంటనే నీళ్లు పోసి ఇలా అన్నా కానీ చాలా వరకు శుభ్రం అయిపోద్ది. మరి కొంచెం ఆలస్యం అయ్యే కొద్దీ సబ్బు కానీ ఏదైనా డిటర్జెంట్స్ అవి వాడాల్సి ఉంటుంది. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎంతవరకు షాప్ బయటికి చూపించుకునే పనులే చేస్తారు. అవి ఆత్మ సంబంధమైన లోతైనటువంటి విషయాల గురించిన వాళ్ళకి ఆలోచన లేదు. దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు ఏమాత్రం ప్రయత్నం చేయరు. కేవలము దృష్టంతా లోకంలో ఉన్న మనుషులు, వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎలా వారిని మెప్పించాలి, వాళ్ళ ద్వారా ఎలాగ మెప్పు పొందుకోవాలి, కాన్సెప్ట్ అంతా ఇదే. చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రియులారా, చాలా బాధాకరమైన విషయం. లోపల కంపు కొట్టేటువంటి పరిస్థితులు. ఆ కంపు వాళ్ళు ఎలా భరిస్తారో కూడా అర్థం కాదండి. వాళ్ళకి అర్థం కాదేమో. చాలా ఎలా ఉందట, దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నాయట. భయంకరమైనటువంటి కుళ్ళిపోయినటువంటి స్వభావం. అది అసహ్యమైనటువంటి వాసన వచ్చేటువంటి పరిస్థితి. ఒక్కసారి లోపలికి తొంగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. చాలా లోపలికి తొంగి చూసుకోవాలి. ఎవరి జీవితంలోనికి వారు తొంగి చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. నేటికైనా పై సోకులు మానేసి లోపల ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోతే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. అది వ్యక్తిగతం, అది పర్సనల్. అందుకే ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువారు చెప్పిన మాట 23-28 చదువుతా ఉన్నాను. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నది. చాలా దుఃఖకరమైన విషయం. వెలుపల మనుషులకు మాత్రమే కాన్సెప్ట్ అంతా కూడా బయట వాళ్ళకి మనం ఎలా కనిపిస్తున్నాం, మనల్ని ఏమనుకుంటున్నారు, మంచోళ్ళు అనుకుంటున్నారా లేదా. మనుషులు మంచోళ్ళు అనుకోవాలి, మనుషులు గొప్పోళ్ళు అనుకోవాలి. వీళ్ళకి మించినోళ్ళు లేరు, వీళ్ళంత గొప్పోళ్ళు లేరని మనుషుల చేత అనిపించుకోవాలి. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు. అవును, రైటే. నువ్వు చేసే పనులు మనుషులు చూసి అబ్బా చాలా నీతిమంతులండి, చాలా మంచోళ్ళండి, చాలా యథార్థవంతులండి, భలే దానం చేస్తారండి, భలే ప్రార్థన చేస్తారండి, వాళ్ళు ఉపవాసం చేస్తారండి, కట్టిక ఉపవాసం చేస్తారండి, నీ గురించి అంతా మంచిగానే మాట్లాడుకుంటున్నారు. మంచిదే. మనుషులెవరు నీ గురించి నెగిటివ్గా మాట్లాడడం లేదు, నిన్ను గురించి ఎవరైనా ఏలైతే చూపించడం లేదు. కానీ నీ అంతరంగ స్వభావము, నీ ఆలోచన విధానము దేవుని దృష్టికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను దోషి అని నిన్ను మరి నిరూపిస్తూ ఉన్నాడు. మనుషులేమో నిన్ను నీతిమంతుడు అంటున్నారు, లేక నీతిమంతురాలు అంటున్నారు. మరి మరొక కోణంలో దేవుని దృష్టికి నీవు వెళ్ళినప్పుడు దేవుడు నీవు చేసే పనులు, నీ నటన, నీ వేషధారణను బట్టి దేవుడు నిన్ను ఖండిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను భరించడానికి ఇష్టపడడం లేదు. దేవుడు నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నాడు. ప్రియులరా, ఏం ప్రయోజనం? దీనివల్ల ఏం ఉపయోగం? దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి, దేవుని చేత నీతిమంతులుగా మనం పిలువబడాలి. మన ఇంటెన్షన్ అంతా దాని మీద ఉండాలి. దేవుని చేత నీతిమంతులుగా పిలిపించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ప్రియులరా, వేషధారణ అనేది మనుషులకు తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు. ఈరోజు మరొక మాట మీ అందరికీ జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనము,
వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ఈ వేషధారులు ఏం చేస్తున్నారు? వీళ్ళు మరొక రకమైన బ్యాచ్ అన్నమాట. ఒక్కొక్క బ్యాచ్ని మనం చూస్తూ వచ్చాం. వేషధారుల్లో ఎన్ని రకాలు ఉంటారు, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తుంటారు అనేది. ఇప్పుడు మనం చూసేది మరొక బ్యాచ్. వీళ్ళు ఏం చేస్తుంటారట? వాళ్ళు చేసేదన్నీ కూడా దేవుడు చెప్పినట్టే అని నిరూపించుకోవడం కోసం, అని అనిపించుకోవడం కోసం వాళ్ళే క్రొత్త మరి ధర్మశాస్త్రాన్ని సృష్టిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు దైవోపదేశములు, దేవుడే మాకు ఉపదేశించాడు, ఇలా చేయమన్నాడు, అలా చేయమన్నాడు అని వాళ్ళ మనసుల్లో తిరిగినటువంటి వాటన్నిటినీ వారి ఆశలను నెరవేర్చుకోవడం కోసం దేవుని మీద రుద్ది, దేవుడు చెప్పాడని ప్రజల ఎదుట నమ్మబలికి వాటిని చేస్తూ, వారు చేస్తూ ఇతరుల చేస్తూ కూడా చేపిస్తారన్నమాట. ఎంత భయంకరమైన విషయం! వారు తప్పు చేస్తూ ఇతరుల చేత తప్పు చేయించడం. ఇతరుల చేత ఎందుకు చేపించాల్సి వస్తుందంటే, వాళ్ళు కూడా తప్పు చేస్తే వీరిని ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. వీళ్ళందరూ కూడా అదే దైవోపదేశం అని నమ్మి ఆ పని చేస్తున్నారు. ఇంకా క్వశ్చన్ చేసేది ఎవరు? ఇంకెవరు క్వశ్చన్ చేయరు. ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? వారికి నచ్చినటువంటి పనులన్నిటినీ కూడా దేవుడు చెప్పాడు, దేవుడు చేయమన్నాడు అనే పేరుతో ఇతరుల చేత చేయించడం. అబ్బబ్బా, ఎంత గొప్ప విచారకరమైన విషయం, ఎంత దుర్మార్గమైనటువంటి విషయం, ఎంత భయంకరమైనటువంటి విషయం ప్రియులారా. దేవుడు చెప్పనివి దేవుడు చెప్పాడని దేవుని పేరట ప్రకటన చేయడం, వాటిని ప్రజలందరూ కూడా చేసేలాగా చేసి దానిని వీరు చేస్తూ సంతోషించడం. ఇలాంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇలాంటి వారందరూ ఫలము పొందుతారు. వారి శరీర కోరికలు తీర్చుకోవడం కోసం, వారి మనసుల్లో ఉన్నటువంటి ఆలోచనలు నెరవేర్చుకోవడం కోసం వారు దారి తప్పి ఇతరులను దారి తప్పించడం, లేక ఇతరులను దారి తప్పేలాగా చేసి వీరు కూడా చేస్తూ ఎవరు కూడా వారిని ప్రశ్నించకుండా చేయడం చాలా భయంకరమైనటువంటి విషయం, చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దేవుడు ఊరుకోడు, దేవుడు వారిని కఠినంగా దండిస్తాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరికొంతమంది బయలుదేరారు. వీరు విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అన్నారు. ప్రభువారు చెప్పిన మాట. ఏం చేస్తున్నారు? విధవరాండ్ర ఇండ్లు దిగమింగుతున్నారట. విధవరాలు, దీనురాలు, భర్తను పోగొట్టుకున్న, యజమానుని పోగొట్టుకున్న పరిస్థితి. చేయగలిగితే మేలు చేయాలి, సహాయం చేయాలి, కానీ అలాంటి వారినే ఇబ్బంది పెట్టడం, అలాంటి వారి ఇళ్ళనే దిగమింగడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కొంతమంది నిస్సహాయురాలైనటువంటి వారిని వారు చెరపట్టి వారి అధీనంలోకి తీసుకొని వారికి నచ్చినటువంటి పనులను చేపించుకుంటూ మరలా సమాజంలో గొప్ప పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి. ఇక్కడ వ్రాయబడింది, విధవరాండ్ర ఇండ్లు దిగమింగుచు. ఏం చేస్తున్నారు? కానీ వారు ఏ విధంగా కనపడుతున్నారు చూడండి. మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. చేసేది ఒక పని, కనిపించేది మరొకలాగా. చాలా దుఃఖకరమైనటువంటి విషయం, చాలా బాధాకరమైనటువంటి విషయం. నీ దీర్ఘ ప్రార్థనలు నువ్వు చేసేటువంటి సమాజానికి కనిపించేటువంటివి సమాజానికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను పట్టుకునేటువంటి సమయం సమీపంగానే ఉంటుంది. ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాడు. నువ్వు నలుగురికి మంచి వ్యక్తిగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆ నలుగురిలోనే దేవుడు నిన్ను పట్టుకొని నీ నిజస్వరూపాన్ని బయటపెడతాడు. ఖచ్చితంగా నీ నిజస్వరూపం అనేది బయటకు వస్తుంది.
దేవుడు దండిస్తాడు, మనుషుల మధ్యలో కూడా నవ్వుల పాలవుతాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే జాగ్రత్త తీసుకోవాలి. చివరి మాట, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. 12వ అధ్యాయం 56వ వచనం, లూకాసు వార్తలో 12వ అధ్యాయము 56వ వచనం చదువుతూ ఉన్నాను. 56వ వచనం, వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింపనెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరేలా. చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా ఆలోచించండి. కొంతమంది మరొక రకమైనటువంటి బ్యాచ్ అన్నమాట. ఏంటి ఆ బ్యాచ్ అంటే, వాళ్ళకి భూమిని ఆకాశమును స్టడీ చేసేసి చాలా జ్ఞానాన్ని సంపాదించేసుకున్నారనమాట. అసలు భూమి గురించి అంతా వాళ్ళకి తెలుసు, ఆకాశం గురించి అంతా తెలుసు. వాళ్ళకి తెలియదంటూ ఏమీ లేదు. భూమి ఎలా స్పందిస్తుంది, ఆకాశం ఎలా స్పందిస్తుంది, ఆకాశంలో ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి, భూమిలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, భూమి ఎలా సృష్టించబడింది, ఆకాశం ఎట్లా సృష్టించబడింది, అవి ఎంతకాలం ఉంటాయి, ఎప్పుడు ముగిసిపోతాయి, చాలా డీప్ స్టడీ అన్నమాట. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఆ సంఘటనలు జరగడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసు అంట. భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు. భూకంపం వచ్చిందంటే ఎందుకు వచ్చిందో చెప్తారు. ఆకాశంలో మెరుపులు వచ్చినాయి అంటే దానికి చెప్తారు. ఇవన్నీ కూడా చెప్తారు. వీళ్ళని కదిలిస్తే మాకు తెలియంది ఏమీ లేదు, మాకన్నీ తెలుసు అనుకుంటారు. వాస్తవానికి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలను పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఏం చెప్పుకుంటూ ఉంటారంటే, మాకు తెలియందంటూ ఏమీ లేదు, మాకన్నీ తెలుసు, మాకంతా తెలుసు. ఇలాంటి వారు కూడా తమ ఫలము పొంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నా సొంత మాటలు నేను చెప్పట్లేదు, మీ అందరికీ చదివి వినిపిస్తూ ఉన్నాను, విత్ రిఫరెన్స్తో మీ ముందు పెడుతూ ఉన్నాను. ప్రియులరా, అనేక రకాలైనటువంటి ప్రజలలో ఇలాంటి ప్రజలు ఉన్నారు అనేది మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ ఇలాంటి ప్రజల్లో మీరు ఉంటే, ఇంతకుముందు దాకా మీకు చెప్పాను, అంతా తెలుసు, మాకంతా తెలుసు, మాకు తెలియంది ఏమీ లేదు అనేటువంటి ధోరణిలో ఉంటే గుర్తుంచుకోండి, నీవు ప్రమాదంలో ఉన్నావు, నీవు ప్రమాదపు అంచుల్లో ఉన్నావు. ఏ క్షణానైనా కానీ ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. ఇక అందులోంచి నిన్ను బయటపడేసేటువంటి వారు ఎవరూ కనపడరు. జాగ్రత్త, ప్రమాదంలో పడేసేది కూడా దేవుడే. ఎందుకంటే నీవు విర్రవీగుతూ గర్వంగా ఉన్నావు కాబట్టి, నాకంతా తెలుసు, నాకు తెలియంది ఏమీ లేదనే ఆలోచనలో ఉన్నావు కాబట్టి, నీకు అసలు ఏం తెలుసో అది తెలియజేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అప్పుడు నీవు వాస్తవాలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, నీవు చేసే దీర్ఘ ప్రార్థనలు, నీవు చేసేటువంటి క్రొత్త పద్ధతులు, దేవుడు నియమించినటువంటి వాటిని నియమించాడని చెప్పి వెళ్ళేటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. మనం మనుషులకు కాదు నీతిమంతులుగా కనిపించాల్సింది దేవునికి అనేది మరొకసారి మీ అందరికీ తెలియచేసుకుంటూ ఉన్నాను. మనము ప్రార్థన చేసినా, లేక ఉపవాసము చేసినా, లేక దానము ధర్మము చేసినా, లేక ఏ పని చేసినా, ఏం నేర్చుకున్నా దేవునికి మహిమార్థమై మనము చేయుదుముగాక, దేవునికి మహిమార్థమై అన్నిటినీ నేర్చుకుందుముగాక, దేవుని కృపలో ఎదిగి దేవుని ద్వారా బహుమానాలు పొందుకుందాం, దేవుని కృప పొందుకుందాం తప్ప మనము దేవుని మార్గమును విడిచి మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ద్వారా ఉగ్రత శిక్ష పొందకుండా తప్పించుకుందుముగాక. అట్టి కృపలో మనము నిలిచియుందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నాయన, ఉన్న రూపాన్ని మార్చి
మరొక రూపాన్ని ప్రదర్శిస్తూ అనేక మంది అనేక విధాలుగా జీవిస్తూ మనుషుల మెప్పు, మనుషులకు కనబడవలనని, మనుషుల ద్వారా ఏదైనాను సంపాదించుకోవాలనేటువంటి ఆతృతతో ఉన్నటువంటి వారిని దర్శించి, వారు ఏమి పొందినా నీ నుండి, సర్వ సృష్టికర్త అయిన నీ నుండి మేము సంపాదించుకోవాలి, నీవిచ్చేవే శాశ్వతమైనవి, నిన్ను మెప్పించాలనేటువంటి ఆలోచన విధానము ప్రతి మనిషికి కలగచేయమని, ఈ వాక్యము ద్వారా ఎవరైతే పొడవబడ్డారో, ఎవరైతే ఆలోచనలో పడ్డారో ప్రతి ఒక్కరూ సరిచేసుకొని రక్షణార్థమైన మారు మనసు పొంది రానున్న దినాల్లో మరెక్కువగా ఫలించే అనుభవము, నీ ద్వారా మెప్పు పొందే అనుభవం ప్రసాదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయచూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.